15వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలను చదువుతున్నాను. ద్రాక్షవల్లును తీగలు మీరు ఎవడు నిలిచినను నేను ఎవరి యందు నిలిచి ఉన్నానో వారు బహుగా ఫలించింది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. అందరం చదువుదామా? కలిసి అందరం చదువుదాం. ద్రాక్షవల్లును నేను, తీగలు నేను, ఎవడు నా యందు నిలిచి నేను ఎవరి యందు నిలిచి వాడు బహుగా ఫలించి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ప్రభు సహాయం కోరడం. అందరూ కూడా మీ మనసులో మాతో మాట్లాడు, మా హృదయానికి కావాల్సిన మాటలు వినిపించండి. ప్రభు సహాయం కోరుదాం. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, మీరు ఎప్పుడైనా నమ్మదగిన దేవుడు బట్టి మీకు ఉన్నారు. మీ సన్నిధిని, మీ సహాయాన్ని, మీ నడిపింపును నేను నీ మాటలు మీరు వినాలని ఆశపడుతున్నాను. కనికరించండి. చేరువచ్చిన వారు మైకి ద్వారా వింటున్నారు. నాతో మాతో మీరు మాట్లాడి మీరు మహిమపరచండి. మేలుకరమైన మీ వాక్కులు అల్పుడైన నా ద్వారా మీరు పలకండి. యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసేది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. మంచిది. దేవుడు మనకి మహిమ కలుగుగాక. వాక్యం మీద మనస్సు చూడాలి. ఇలా దైవ గ్రంథంలో మరి సువార్తలో ఒక పుస్తకముగా యోహాను రాసిన సువార్త పుస్తకాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను భక్తుడు మరి ఆయన 5 గ్రంథాలు ఆయన రాసినట్టుగా మనం చూడగలం. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. పౌలు గారి తర్వాత ఎక్కువ గ్రంథాలు రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన ఎవరు చెప్పండి? యోహాను గారు అనే మాటలు మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా యోహాను రాసిన సువార్తలను మనం గమనించినట్లయితే యోహాను రాసిన సువార్తలో 21 అధ్యాయాలను మనం చూస్తాం. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 21 అధ్యాయాలు చూస్తాం. 879 వచనాలు ఉన్నాయి. 879 వచనాలు ఉన్నాయి. వరుస సంఖ్యలో 43వ వరుస సంఖ్య పుస్తకముగా యోహాను రాసిన సువార్తను మనం చూడగలం. యోహాను రాసిన సువార్తలో 3 ప్రాముఖ్యమైన సందర్భాలు లేదా 3 ప్రాముఖ్యమైన భాగాలను మనం చూస్తాం. ప్రభువారిని గురించి 7 సూచక్రియలు. ఎన్ని సూచక్రియలు? 7 సూచక్రియలు. 7 సవాళ్ళు. 7 సవాళ్ళు. నేనే నేనే అనే మాట. మరి 7 వ్యక్తిగత సంభాషణలు మనకు కనబడతాయి. 7 సూచక్రియలు, 7 సవాళ్ళు, 7 వ్యక్తిగత సంభాషణలు. 3 ఏళ్ళు 21. 3 ఏళ్ళు 21. చాలా జాగ్రత్తగా గమనించాలి. యోహాను రాసిన సువార్తలో మనం గమనిస్తే వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చాడు. మొదటి అధ్యాయంలో చూస్తాం. 2-4 వరకు ప్రభువారి బహిరంగ సేవ సువార్త ప్రకటన మనం చూడగలము. 5-12 అధ్యాయాలు ప్రభువారి మీద వ్యతిరేకతలు మనం చూస్తాం. ప్రభువారి మీద వ్యతిరేకతలు మనం చూడగలం. అంతేకాకుండా 13-17 వరకు మేడగది సందేశాలు, 12 మంది శిష్యులను బలపరచుటనే సత్యాన్ని అక్కడ మనం గమనిస్తాం. 18వ అధ్యాయం నుండి 21 అధ్యాయాల వరకు తీర్పు, శ్రమలు, శిలువ, మరణం, పునరుద్ధానం మనకు కనబడుతుంది. 18 అధ్యాయాల నుండి 21 అధ్యాయాల వరకు మనం చూడగలం. యోహాను రాసిన సువార్తను గురించిన కృత వివరణ ఆ సంగతులను మనం చూస్తూ ఉన్నాం. పిల్లల యోహాను రాసిన సువార్త మరి ప్రారంభంలో రక్షించబడిన వ్యక్తికి చాలా సహాయపడుతుంది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వేగమై ఉన్నారనే సంగతిని చాలా స్పష్టంగా ప్రభువారు మాట్లాడుతున్న సందర్భాలను మనం చూడగలం. యోహాను రాసిన సువార్త యోహాను రాశాడు. ఇది క్రీస్తు శకం 60 నుండి 90 లోపు రాయబడింది అనే మాట చూస్తున్నాం. యోహాను అని అంటే దేవుని వరము అని అర్థం.
యెహోవానంటే అర్థం చెప్పండి, దేవుని వరము అని అర్థం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. యోహాను రాసిన సువార్తలో మరి ప్రేమను గురించిన సంభాషణ చాలా ఎక్కువగా మనకు కనబడుతుంది. ఏ సంభాషణ చెప్పండి? ప్రేమను గురించిన సంభాషణ ఎక్కువగా కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనే మాట మనం చూడగలం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. చివరి అధ్యాయాల్లో పేతురుతో ఎలా చెప్తాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే మాటలు మనం చూడగలం. ప్రేమను గురించిన ప్రస్తావన చాలా ఎక్కువ పర్యాయములు ప్రేమ కలిగిన దేవుడు ఈ యోహాను రాసిన సువార్తలో తెలియజేసినట్టుగా కూడా మనం చూడగలం. 13వ అధ్యాయంలో మాదిరి గురించి చెప్పి 14వ అధ్యాయంలో నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించాలనే మాట ప్రభువారు చెప్పినట్టుగా మనం చూడగలం. 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అంతం వరకు ప్రేమించెను అనే మాట మనం చూస్తాం. ఈ లోకంలో ఉండే ప్రేమలన్నీ అంతం సాగట్లేదు, అవునా చెప్పండి? అంతం వరకు ప్రేమించెను అనే మాట 13వ అధ్యాయంలో మనం చూస్తాం. పిల్లరా, జాగ్రత్తగా ఈ మాటలను మీ మనసులో ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. మాదిరికరమైన సంగతులు మేడగది సందేశాలలో మనం చూస్తాం. ప్రభువారు శిష్యులను పట్టుకొనుట అనే సంగతిని, మరి శిష్యుల పాదములు కడుగుతాం. మాదిరి చూపించిన ఒక గొప్ప ప్రభు మనకు కనబడుతున్నాడు 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇలా చెప్తాడు, మీ హృదయాలను కలవరపడని మాకండి, నా యందు విశ్వాసం ఉంచండి, మీ కొరకు ఆదరణకర్తను నేను పంపిస్తానని చెప్పాడు. వినండి పిల్లారా, ఇలాగ 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నిజమైన ద్రాక్షావళి నేనే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా గమనించాలి. 16వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే మీతో నిత్యం ఉండుటకు ఒక ఆదరణకర్త వస్తాడు అనే మాటలు మరి 13వ అధ్యాయంలో మనం చూడగలం. పిల్లారా 16వ అధ్యాయంలో మనం చూడగలం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెడితే మరి ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వస్తాడు. లోకముల గురించి, తీర్పును గురించి, పాపముల గురించి మరి ఆయన ఒప్పింప చేస్తాడనే మాటలు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. 17వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన విజ్ఞాపనను గురించిన సంగతులు, తండ్రి నేను ఏకమై ఉన్నామనే సంగతులు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. తుదకు ఏ రీతిగా మనం ఇలా గమనిస్తే మేడగది సందేశాలలో ఒక భాగం. వినండిపులారా, దైవ గ్రంథంలో మనం 3 ద్రాక్ష తోటలు ఉన్నట్టుగా మనం చూసాం. ఎన్ని ద్రాక్ష తోటలు చెప్పండి? 3 ద్రాక్ష తోటలు. మొదటిదిగా మనం ఇక్కడ చదువుకున్నది ఏంటి అంటే సంఘము అనే ద్రాక్ష తోటను గురించి ప్రభువు మాట్లాడాడు. సంఘం అనే ద్రాక్ష తోటలో మనం ఏ రీతిగా ఉండాలి? సంఘం అనే ద్రాక్ష తోటలో శిష్యులు ఏ రీతిగా ఉండాలి? వారు ముందు తీగలు అన్నాడు, తర్వాత శిష్యులు అన్నాడు, తర్వాత స్నేహితులు అన్నాడు, తర్వాత ఏర్పరచుకున్నాను అన్నాడు, తర్వాత నియమించాను అని చెప్పాడు. పిల్లారా గమనించాలి. 12 మందిలో యూదా తప్పిపోయాడు. వినండి, మత్తయి పేరుతో చీట్లు వేశారు, మనుషులు ఎన్నుకున్నారు. ఆయన పరిచర్య మనకు కనబడుతుంది. కానీ పౌలు గారి పరిచర్య మనకు కనబడుతుంది. నేను ఏర్పాటు చేసుకున్న సాధన. పిల్లలు గమనించాలి. అపోస్తులుగా ఉండటకు నియమించబడిన వాడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. అదే 1వ అధ్యాయంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఏర్పాటు చేసుకున్నాననే మాటలు మనం చూస్తాం. దూషకుడు, హింసకుడు, హానికరుడు, అంతేకాదు పిల్లలు గమనించాలి, సంఘమును పాడు చేసిన వాడు, సంఘాన్ని హింసించిన వాడు. పిల్లలు గమనించాలి, హింసించుడే తనకు ప్రాణాధారముగా వెనుకున్నవాడు. సువార్తను ప్రకటించుటకు ప్రేమ కలిగిన దేవుడు ఆయన్ని వెన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. వినండి, హింసించిన వాడు, సంఘాలను హింసించిన వాడు, సంఘాలు కట్టుటకు, క్రీస్తు సువార్తను ప్రకటించుటకు హింసను అనుభవించాడు.
పిల్లలుగా శ్రమను అనుభవించాడు, నిందలు అనుభవించబడ్డాడు, కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. పిల్లలుగా గమనించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ మాటలన్నీ మనం చూడగలం. దైవ గ్రంథంలో 14 పత్రికలలో పౌలు గారి పేరు ఉచ్చారణను మనం చూడగలం. ప్రారంభంలో అపోస్తుడైన పౌలు అనే మాట మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. కడగా ఉన్న నేను కూడా ప్రభువును చూశాననే మాట కూడా కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఆ మాటను చెప్తున్న విధానంలో మనం చూడగలం. పిల్లలు, దమస్కు పట్టణంలో ప్రభు నన్ను దర్శించాడు, నేను కూడా ప్రభువును చూశాను. అనేక పర్యాయములు మరి ఆయన చెప్తున్న సాక్ష్యంలో ఆ సంగతులు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వినండి, ఇలా సంగమను ద్రాక్ష తోటలో ప్రేమ కలిగిన దేవుడు ఎలాగ శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడో ఆ సంగతి ఇలా చెప్పాడు. 15వ అధ్యాయం 5-6 వచనములు ఇలా అన్నాడు, మీరు తీగలు అన్నాడు. 8వ వచనం ఇలా అన్నాడు, మీరు నా శిష్యులు అన్నాడు. వినండి, 14-15 వచనాలు, మీరు నా స్నేహితులు అన్నాడు. వినండి పిల్లలు, గమనించాలి. 16వ వచనంలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, 16వ వచనంలోనే మిమ్మల్ని నియమించా. ఎందుకు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం. వినండి, మీరు తీగలు, సంఘం అనే ద్రాక్ష తోటలో, వినండి, ద్రాక్షావళి అయిన ప్రభువుతో తీగలు అంటుగట్టబడి ఉండాలి. ప్రభువులో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. ఏమన్నాడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో? వినండి పిల్లల, 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షావళి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచినో నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఇలా చదవండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు, నా సన్నిధికి వేరుగా ఉండి మీరు ఫలించాలి. గత రాత్రి చూసాం, ఫలించకపోవడానికి కారణం ఏంటి? వేరు కుళ్ళిపోయింది. ఫలించకపోవడానికి కారణం ఏంటి? పిల్లలు గమనించాలి. వేరు కుళ్ళిపోయింది, వేరు ఎండిపోయింది, అసలు వేరే లేదు. కానీ ఫలించినట్టుగా ఉంది. కారు ద్రాక్షలు కాసింది. చేదైన వేరు, చేదైన జీవితాలు, చేదైన కుటుంబాలు, చేదైన హృదయాలు, చేదైన మనస్సులు నేటి సంఘంలో లేకపోలేదు. ప్రభు ఇలా అన్నాడు. 8వ వచనం, 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించగలరా, మీ పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. వినండి, ఇలా గమనించాలి. మలాకి ప్రవక్త మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో 4, 5, 6, 7 వచనం, నేను తండ్రిని కదా, నాకు రావాల్సిన ఘనత ఏమాయను. ఆయనను మహిమపరచాలండి, మనం ఆయనను గణపరచాలి. పెద్దలు, సేవకులు, పరిచారకులు, విశ్వాసులు ఆయనను మహిమపరచాలి. మహిమకు అర్హుడు, స్తుతులకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు. మన ద్వారంగా ఆయన మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. ఏరు కుళ్ళిపోతే, ఏరు ఎండిపోతే, వేరే లేకపోతే ఎలా ఫలించగలవు? పిల్లలు గమనించాలి. మనం చూసిన లేఖన భాగంలో ఇలా చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రికలో రోమా సంఘాన్ని తెలియజేస్తూ 7వ అధ్యాయం 4వ వచనంలో ఇలా అన్నాడు, సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించవలెను కదా అన్నాడు. దేవుని కొరకు ఏం ఫలించాలి? ఫలములు ఫలించాలి. ఆశిస్తున్నాడు పరలోకపు తండ్రి, తేరి చూస్తున్నాడు పరలోకపు తండ్రి. మొక్కగా ఉన్నప్పుడు, అది పెరుగుతున్నప్పుడు, వినండి, అది పిందె వచ్చినప్పుడు, అది కాపు వచ్చినప్పుడు, వినండి పిల్లారా, యజమానుడు చూసి ఆశపడతాడు. ఫలించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మనం ఫలించాలంటే ఏం చేయాలి? నిలిచి ఉండాలి. చెప్పండి, ఫలించాలంటే ఏం చేయాలి? నిలిచి ఉండాలి. సంఘములో నిలిచి ఉండాలి. ఎలా చెప్పనా? ప్రార్థనలో నిలిచి ఉండాలి.
క్రమకూడికల్లో నిలిచి ఉండాలి. బైబిల్ స్టడీలో, విజ్ఞాపనలో, క్రమకూడికల్లో, ఆదివారపు ఆరాధనలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే ఫలించడానికి వీలు లేదు. చాలా మంది వినండి, ఆదివారం ఒక్కరోజే మందిరానికి వస్తారు, మధ్య రోజుల్లో రారు, బైబిల్ స్టడీకి రారు, విజ్ఞాపనకి రారు, క్రమకూడికలకు రారు. వినండి 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 వినండి. నువ్వు ఎలా ఫలించగలవండి? ఎలా ఫలించగలవు? వారానికి ఒక్కరోజు ఆహారం తిని ఆరోగ్యంగా ఉండగలవా? లేదు లేదు. అనుకూలత ఉంటే, అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే, వాతావరణము చక్కగా ఉంటే తప్పకుండా నువ్వు క్రమకూడికలకు రావాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు. సంఘములో నిజమైన ద్రాక్షవల్లితో అంటుకట్టబడాలి. వినండి వినండి, 3 సందర్భాలు చూశాము. ఇలా సంఘము ఆయన శరీరము ఆయన శరీరం. సంఘములో మనం ఏమై ఉన్నాం? అవయవాలుగా ఉన్నాం. వినండి, శరీరములో ఉండే అవయవాలకు రకరకాల పని ఉంది. ఏది చేసే పని అది చేస్తా ఉంటుంది. కన్ను చేసే పని, ముక్కు చేసే పని, చెవులు చేసే పని, మెదడు చేసే పని, గుండె చేసే పని, ఊపిరితిత్తులు చేసే పని, రక్తనాళాలు చేసే పని. ఏది చేసే పని అది చేయాలి. ఏది పని చేయకపోయినా ప్రాబ్లమే. బ్యాక్ పెయిన్ వస్తుందన్నా, ఏమన్నా కిడ్నీస్ ఏమన్నా పాడైపోయాయా అనుమానం, కిడ్నీలు ఏమన్నా రాళ్ళు ఉన్నాయా అనుమానం, హార్ట్ కొంత తొందరగా కొట్టుకున్నట్టు అనిపిస్తే కారణమేదా? గ్యాస్ ట్రబుల్ వల్ల, ఎక్కువ తినో, ఎక్కువ నడిచో, అసలు తినకపోవడం, ఏమన్నా హార్ట్ అటాక్ ఏమన్నా వస్తుందా నాకు? ఆలోచన. శరీరము దాని పరిమాణంలో భాగాలు పని చేస్తుంటేనే ఇట్లా నిమ్మలంగా కూర్చొని ఉన్నాం మందిరంలో. అవునగా చెప్పండి. ఏదన్నా ఒక బాధ ఉంటే కూర్చోగలమా? ఇలాగా నిమ్మలం కూర్చోగలమా? ఆయన శరీరములో సంఘము ఆయన శరీరం, సంఘము ఆయన శరీరం. సంఘం అనే శరీరాన్ని పిల్లలు గమనించాలి. సంఘం అనే ఆయన శరీరమును పిల్లలు గమనించాలి. సంఘం అనే శరీరాన్ని ఆయన స్థాపించుట కొరకు, సంఘం అనే శరీరాన్ని ఆయన కట్టుట కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. విను తల్లి, వినండి పిల్లలు గమనించాలి. ఒక మాట ఇలా చూస్తారా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. వినండి, రాసుకుంటే వాళ్ళని రాసుకోండి, చదవడానికి వీలు లేదు, దాటిపోదాం. ఆయన శరీరము దైవత్వము పోలినది అనే మాట మనం చూస్తాం. ఆయన శరీరవారిగానే వచ్చాడు, కానీ దైవత్వాన్ని పోలిన వాడిగా వచ్చాడు. దైవత్వము పోలిన శరీరము. వినండి పిల్లలు గమనించారు. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనంలో అమర్చబడిన శరీరం. ఏ శరీరం చెప్పండి? అమర్చబడిన శరీరం. దేవునికి రక్త మాంసాలు ఉండవు, దేవునికి శరీరం ఉండదు. వినండి, ఆయన శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, వినండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12, 13, 14 వచనం. ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున రక్త మాంసము గలవారిని విడిపించుటకు, రక్త మాంసము గలవారిని రక్షించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. అమర్చబడిన శరీరము ధరించుకొని వచ్చాడు. పరలోకములో ఉన్న దేవుడు గిరిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనంలో ఆయన దేవుడితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు, గాని దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకోవాలని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము తాను ధరించుకున్నాడు. వినండి, 8వ వచనంలో అన్నాడు, ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, ఆయన మనిషి కాదు, ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. దైవత్వమును పోలిన శరీరం కలిగిన వాడిగా వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. శరీరం అమర్చబడిన వాడిగా వచ్చాడు. శరీరం అమర్చబడిన వాడిగా వచ్చాడు. మ్రాను మీద వేలాడిన శరీరం,
పేతురు రాసిన పత్రిక 2:24 చూడండి. ఎఫెసు 2:14 మధ్య గోడను పడగొట్టిన శరీరం, మధ్య గోడను పడగొట్టిన శరీరం. వినండి, 129వ కీర్తన 3వ వచనం, దున్నబడిన శరీరం, దున్నబడిన శరీరం. వినండి పిల్లలు గమనించాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, నలగొట్టబడిన శరీరం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, దెబ్బల చేత కొట్టబడిన శరీరం, కొట్టబడిన శరీరం. పిల్లలు గమనించాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత అమూల్యమైన మాటలు చెప్పాడండి. ఎలా చెప్పనా? రాసుకుంటే వాళ్ళు రాసుకోండి. దైవత్వమును పోలిన శరీరం, అమర్చబడిన శరీరం, మ్రాను మీద వేలాడిన శరీరం, మధ్య గోడను పడగొట్టిన శరీరం, దున్నబడిన శరీరం, నలగొట్టబడిన శరీరం, దెబ్బల చేత కొట్టబడిన శరీరం. ఎందుకు ఆయన శరీరం అలా అయిపోయింది? సంఘము అనే శరీరాన్ని నిర్మించడం కొరకు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. మనిషి కాదు, రిక్తుడిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. సంఘము ఆయన శరీరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ మాట చూసామా? 1వ అధ్యాయంలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మనసు పెడదాం. 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము, ఆయన శరీరం. అమ్మ వినండి, సంఘము ఆయన శరీరం. తరుడు పైకెత్తండి ఇలాగా. సంఘము ఆయన శరీరం. సంఘంలో మనం ఏమైనా అవయవాలుగా ఉన్నాం. అవయములు, అవయములు, అవయములు. సంఘములో అవయములు. ఏ అవయవం పని చేయకపోతే, పెద్దలు చేసే పని వేరు, సేవకుడు చేసే పని వేరు, పరిచారకులు చేసే పని వేరు, విశ్వాసులు చేసే పని వేరు. మమ్మల్ని పెట్టిన ఒక ఇంటిలో ఒక చిన్న పాపం పిల్లలు గమనించాలి. చాలా చక్కగా వచ్చి పొద్దున్నే వచ్చి ప్రైజ్ లాడాకుల్ టీ తాగుతారా? లెస్సా ఎస్సా? చాలా చిన్న పాప అండి. ఎంత చక్కగా అడుగుతా ఉన్నాడు. ఇడ్లీ తింటారా? చూసారండి? ఫ్రూట్స్ కావాలా? చిన్న పాప. దేవుని మాటలు వైపు మనసు పెట్టాలి. ఇలా గమనించారు. ఆ చిన్న బిడ్డకి ఏమర్థం అవుతుందో, వీటి కోసం తీసుకొచ్చారంటే పెడతారు. పరిచర్య చేస్తుంది. మాకి వేడి నీళ్ళు కావాలా? మరి వేడిగా ఉండాలా? సరిపోతుందా? చిన్న పాప అంటే ఎలా మాట్లాడుతుందో ఆలోచన చేయాలి. సంఘము ఆయన శరీరం. చెప్పండి అమ్మా, నీ పని లేదనుకో ఒక సంఘంలో, నీ బాధ్యత లేదనుకో ఒక సంఘంలో, నీ పరిచర్య లేదనుకో ఒక సంఘంలో. చెయ్యనోడికి ఎప్పుడు ఉండదులేండి, తర్వాత సంగతి. చెయ్యనోడికి ఎప్పుడూ చేసేవాడిలో ఉంటుంది. సంఘము ఆయన శరీరం, క్రీస్తు శరీరం. వినండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ మాట చూస్తారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘాన్ని గురించి ప్రభు ఇలా చెప్తూ 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి ఉండాలి. సంఘం అభివృద్ధి చెందాలి. సంఘం విస్తరించాలి. సంఘం బలపడాలి. సంఘములో ఉండే పెద్దలు, సేవకులు, పరిచారకులు, విశ్వాసులు అభివృద్ధి చెందాలి. పరిశుద్ధులేం కావాలి? సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరం సంఘం. 1వ అధ్యాయంలో సంఘం ఆయన శరీరం. సంఘం ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? క్షేమాభివృద్ధి. అభివృద్ధి, క్షేమాభివృద్ధి, అభివృద్ధి. ప్రార్థనలో అభివృద్ధి ఉందా? మిమ్మల్ని అడిగేది. వాక్య ధ్యానంలో అభివృద్ధి ఉందా? సంఘ సాహసంలో అభివృద్ధి ఉందా? పరిశుద్ధతలో సంపూర్ణత ఉందా? ఏ రీతిగా ఉన్నా, ఏ రీతిగా జీవిస్తున్నా, ఏ రీతిగా బ్రతుకుతున్నా ఆలోచన చేయాలి. పరిశుద్ధులు సంపూర్ణం కావాలి. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి. ఇలా చెప్పనా? కొట్టబడిన
శరీరం, దున్నబడిన శరీరం, ఈడోబడిన శరీరం, గాయపరచబడిన శరీరం, ఉమ్ము వేయబడిన శరీరం, పిరికిడు గుద్దబడిన శరీరం, నాకేమి చాలా వలె కొరడాలతో చీల్చబడిన శరీరం, సొగసును స్వరూపాన్ని కోల్పోయిన శరీరం, మాంసము వలైపోయిన శరీరం, మైన వలె కరిగిపోయిన శరీరం, శిలపికు వలైపోయిన శరీరం. ఆయన శరీరం సంఘాన్ని స్థాపించిన కొరకు ఆయన శరీరం అలా చేయబడింది. మీరు గమనించాలి, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం పసుపట్టుడు శివరు పట్టు వరకు తన అమూల్యమైన రక్తమును దారపోషణ సంఘం, తన అమూల్యమైన రక్తముతో కట్టబడిన సంఘం, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. రక్తం ఇచ్చాడు, తన శరీరాన్ని ఇచ్చాడు. ఎలా చెప్పనా? తన ప్రాణం ఇచ్చాడు. సంఘం కొరకండి, సంఘాన్ని పరిశుద్ధపరచుట కొరకు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధిలో ఉండాలి. ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, యాజకుల ద్వారా, లేవీల ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మారని మానవుడి కొరకు మానవ ఆకారంగా, మానవ పోలికతో రక్తమాంసములు గలవాడిగా పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. తన ప్రాణమును, తన శరీరమును, తన రక్తమును దారపోష. పిల్లారా గమనించాలి, సంఘము ఆయన, చెప్పండి, శరీరం. శరీరములో చాలా భాగాలు ఉన్నాయి. పిల్లారా గమనించాలి, శరీరములో చాలా భాగాలు ఉన్నాయి. మనం సంఘములో అవయాల్లాగా ఉండాలి, క్షేమాభివృద్ధి నొందాలి. చెప్పండమ్మా, ఏంటిది క్షేమాభివృద్ధి? నమ్మక ముందు ఇంటి ముందు వాళ్ళతో తగులాడట, నమ్మిన తర్వాత ఇంటి ఎదురుగా ఇంటి పక్కన వాళ్ళతో తగులాట. ఇది మన అభివృద్ధి. నమ్మక ముందు ఒక సినిమా, నమ్మిన తర్వాత 4 సినిమా. నమ్మక ముందు అసలు టీవీ చూసేది, నమ్మిన తర్వాత ఏ సీరియల్ పోపట్ల. అదేంటి అభివృద్ధి? ఆలోచన చేయాలి. పూర్వం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? పూర్వం చీకటి, పూర్వం అంధత్వం, పూర్వం లోకం, పూర్వం పాపం. మునుపు దూరస్తులై ఉంటేవి, మునుపు చచ్చిన వారు, మునుపు కోరిక నెరవేర్చుకుంటున్నవారు, మునుపు శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రతకు లోబడిన వారిగా ఉన్నారు. అయినా దేవుడు కరుణ సంపన్నుడై, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ మాట తిప్పొద్దిక 4వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. ఆయనను మన అపరాధములచే చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ. పిల్లరా, సంఘం అనే శరీరాన్ని ఆయన ఏర్పాటు చేయటం కొరకు తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని అర్పించుకున్నాడు. దైవత్వను పోలిన శరీరం, అమర్చబడిన శరీరం, రక్త మాంసములు గలవాడి లోకానికి వచ్చి. ఇలా చెప్పనా? దేవునికి రక్త మాంసాలు ఉండవు. ఆలోచన చేయాలి. కానీ మనం ఏమైనామో రక్త మాంసములు గలవాడిగా దేవుడు కలుగు చేశాడు గనక రక్త మాంసము గలవారిని రక్షించుటకు, విడిపించుటకు, కాపాడుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడయ్యాడు. ఒక మాట ఏంటంటే, సపోజ్ ఇక్కడ సీమలు ఉన్నాయి, సీమలు ఉన్నాయి, మంట వస్తా ఉంది, చనిపోతాయి. వాటిను ఆ మంట నుండి తప్పించాలంటే మనం ఏం చేయాలి? లైట్ వేస్తే వెళ్తాయా? గట్టిగా మైక్ పెట్టి చెప్తే వెళ్తాయా? చెప్పండి. ఎలాగా వాటిని తప్పించగలం? నీవు కూడా సీమ అవతారం ఎక్కి సీమ భాషలో మాట్లాడు. ఏ భాష? సీమ భాషలో మాట్లాడితే మనం మనుషులుగా ప్రభు చేశాడు, రక్త మాంసములు గలవాడే ప్రభు చేశాడు. మన జననం వేరు, ఆయన జననం వేరు. తల్లిదండ్రుల కలయిక వలన మనం పుట్టాం. ఆయన స్త్రీ ఎందు పుట్టాడు. అది కన్నా 3వ అధ్యాయంలోనే ఆ మాటలు మనం చదివాం. స్త్రీకి పుట్టినవాడు, స్త్రీ ఎందు పుట్టినవాడు ప్రభు అయినా
యేసుక్రీస్తు. పురుషుడు ప్రమేయం లేదు, పరిశుద్ధులుగా పుట్టారు. సంఘము అనే ఆయన శరీరాన్ని ఏర్పాటు చేయటం కొరకు, సంఘం అనే కన్యకను సిద్ధపరచడం, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి అన్నాడు. రెండో మాట మనం చూసాం, సంఘములో సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ఏ మందిరం? ఆత్మ సంబంధమైన మందిరం. అసలు ఆత్మ అంటే తెలియదు. ఆత్మను కూర్చున్న సంగతులు, ఎవరనగా ఆత్మ ఏం చేస్తారన్న సంగతులు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఆయన ఆలయం ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు అన్నాడు. ఆత్మ సంబంధమైన చెప్పండి, బలులర్పించుటకు అనే మాట మన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట చూస్తాం. 3వ అధ్యాయం సంఘము ఆయన కుటుంబం అన్నాడు. సంఘము ఆయన కుటుంబం. ఇలా చెప్పనా, సంఘం ఆయన శరీరము, సంఘము ఆయన ఆలయము, సంఘము ఆయన కుటుంబం. ఆయన సంఘం అనే శరీరంలో మనం నిలిచి ఉండాలి. ఆయన సంఘం అనే ఆలయములో సజీవముగా ఉండాలి, నిలిచి ఉండాలి, సజీవముగా నిలిచి ఉండాలి. ఆయన సంఘం అనే కుటుంబములో ఎలా ఉండాలి? మనం ఇలా గమనించాలి. కుటుంబములో ఉండేదండి యూనిటీ, ఐకమత్యం ఉందా మనకి? సంఘములో ఉందా? మీ అందరికీ ఒక మాట చెప్తున్నారు, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్తున్నారా? మీరు మిమ్మల్ని అడిగేది, అందరికీ వందనాలు చెప్తున్నారా? ఏమో ఎక్కడ చెప్పి ఎక్కడ చెప్పుకొని ఉన్నావా? ఎక్కడితో మాట్లాడి ఎక్కడితో మాట్లాడుకొని ఉన్నావా? సంఘం 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 సంఘము ఆయన కుటుంబం, సంఘము ఆయన శరీరం, సంఘము ఆయన ఆలయం. ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటే ఏం చేయబడతాం? బహుగా ఫలిస్తాం. చెప్పండి, ఏం చేయబడతాం? బహుగా ఫలిస్తాం. బహుగా ఫలిస్తాం. మనం ఫలించాలి. అది ప్రభుత్వం. మనము ఫలించాలి. ఒక మాట చూడండి, దాడిపోదాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఎలా ఫలించాలనే సంగతి అక్కడ చెప్తున్నాడు. చూడండి, అయినను ఇప్పుడు 6:22 రోమిలకు రాసిన పత్రిక చదువులేదు. ఇప్పుడు పాపము నుండి విమోచించు, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే. ఎలా చెప్పనా? పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. ఓలీ ఫ్రూట్, పరిశుద్ధత అనే ఫలం. తగడు పై కట్టండి. ఏ ఫలం? పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. ఎందుమ్మా? పరిశుద్ధత అనే ఫలం. ప్రభువుకి ఇష్టం పరిశుద్ధత, ప్రభువుకి ఇష్టం పరిశుద్ధులు, ప్రభువుకి ఇష్టం పరిశుద్ధంగా జీవించేవారు. పరిశుద్ధులుగా ఉండుటే ఫలం. ఎలా అవుతుందండి ఇది? ఎలా అవుతుంది? ప్రతిదినము బ్రష్ చేసినట్టు, ప్రతిదినము స్నానం చేసినట్టు, ప్రతిదినము ఇంటిని శుద్ధి చేసినట్టు, ప్రతిదినము ఇంటిలో ఉండే ఆ యొక్క పాత్రలను శుద్ధి చేసినట్టు, ప్రతిదినం మన వల్ల మనము శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధత అనే ఫలం. ప్రభుకి ఇష్టమైన వారు ఎవరంటే ఏమా? పరిశుద్ధులు. ఆయనకి ఇష్టం. పరిశుద్ధులు అంటే ఆయనకు చాలా ఇష్టం. పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. ఎక్కడ? సంఘము అనే ద్రాక్ష తోటలో. చెప్పండి, ఎక్కడ? సంఘం అనే ద్రాక్ష తోటలో పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. నడుపులారు గమనించాలి. పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అనే మాటలు మనం చూడగలం. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక వాక్యమైన మనసు ఉంచుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనసు పెట్టండి. 1వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుమా. 13వ వచనం. కాబట్టి నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇప్పుడు చదవండి 14 వచ్చిన నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక. ఏమ్మా, సంపూర్ణ నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి అని అంటే మన నిరీక్షణ ఏంటి? ప్రభు దగ్గర ఉంటాం. మన నిరీక్షణ ఏంటి? ప్రభు తీసుకెళ్తాడు. మన నిరీక్షణ ఏంటి? చనిపోయిన ఆయనతో ఉంటాం. అదే కదండి, అదే కదా మన నిరీక్షణ. నిరీక్షణ నీతుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తం అని చెప్పాడు కదా. వినండి 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 14 వచనంలో నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. చదవండి ఇంకేమంటే ఇక్కడ నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండి రాయబడి ఉన్నది. కాగా విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశను మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. పూర్వపు అజ్ఞాన దశను మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. పూర్వపు అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? మైండ్ లేని వాడు ఎలా ఉంటాడు చెప్పండి. ఏమా అజ్ఞానం అంటే ఏం చెప్పనా? చిన్నపిల్లలు వస్త్రాలు లేకుండా తిరుగుతూ ఉంటారు కదా. అరే ఏంట్రా అలాగంటే వాడికి ఏం పట్టదు. వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? అజ్ఞానంలో ఉన్నాడు. ఇలాగే పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నావు. పూర్వం ఏమన్నా చీకటి ఉన్నావు, పూర్వం ఏమైనా లోకంలో ఉన్నావు, పూర్వం ఏమైనా దేవుడికి విరోధంగా జీవించావు, పూర్వం ఏమైనావు అన్నజనుడితో కలిసి జీవించావు, అన్న ఆచారాలు కలిగిన వ్యక్తిగా ఉన్నావు. ఇప్పుడు అలానే జీవిస్తావా? దిట్టి తీసి తెప్పులు కొట్టుకునే వాళ్ళు లేకపోలేదు. దిట్టి తీసి దేంతో కొట్టుకుంటున్నారు? చెప్పుతో కొట్టుకుంటున్నారు. చూసారండి? ఆలోచన చేయాలి. పూర్వపు అజ్ఞాన దశ నీకుండిన ఆశలను అనుసరించి. ఇలా చేయకపోతే ఎలా జరగదండి, ఇలా చేయాలండి, ఇలా చేయాలండి, ఇలా జరిగించాలండి. ఏమో మంచి ఇల్లు కట్టుకుంటారు, దానికి ఒక సాతాను బొమ్మ పెడతారు. మంచి ఇల్లు కట్టుకుంటారు, బూడిద గుమ్మడికాయ కడతారు. మంచి ఇల్లు కట్టుకుంటారు, ఇంకేందో కడతారు. మంచి జరుగుద్దంట కడితే. ఏం జరుగుద్దంట చెప్పండి? ఏం జరుగుద్దంట? మంచి జరుగుద్ది. తెలియనప్పుడు చేశారు. పూర్వపు అజ్ఞాన దశను మీకుండిన ఆశలను అనుసరించి పూర్వము ప్రవర్తించారు, పూర్వము నడుచుకున్నారు. ఇప్పుడు అలా నడుచుకోవడానికి వీలు ప్రత్యేకపరచబడ్డారు. లోకంలో నుండి, పాపములో నుండి, అపవిత్రతలో నుండి, దుర్మార్గత నుండి, లోక ఆశ్చర్యంలో నుండి అన్ని జనుల ఇష్టాన్ని నెరవేర్చుకున్న వారిగా ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట. మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. పూర్వపు అజ్ఞాన దశలను అనుసరించి మనం నడుచుకోవడానికి వీలు లేదు. నడుచుకోకూడదు. ప్రభు ఇలా అన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనము తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మాదిరి చూపించారు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ మాట మనం చూడగలం. 2వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఏంటి మాదిరి? తన అడుగు జాడల యందు నడుచున్నట్లు. ఎలా ఉండాలని చెప్పండి? పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధులనై ఉన్న ప్రకారం. ఇంకేమన్నాడు? మీరును కిందేమన్నాడు? పూర్వం మీ అజ్ఞాన దశలను మీకుండే ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడి ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు. ఏ ప్రవర్తన? సమస్త ప్రవర్తన పరిశుద్ధత కనపరచాలి. చూపుల్లో, మాటల్లో, ఆలోచనలో, తలపుల్లో, క్రియల్లో, ఊహల్లో, అంతరంగంలో, హృదయంలో, చేసే పనుల్లో సమస్త ప్రవర్తన. దావీదు గారు అన్నాడు, నా అంతరంగమందున్న సమస్తము అన్నాడు. సమస్త ప్రవర్తన అన్ని విషయాల్లో పరిశుద్ధతను కనపరచాలి. దేవుని నమ్ముకునేట్లా ఇలా మాట్లాడుతుంది.
దేవుని నమ్ముకున్నామేంట్రా ఇలాంటి పని చేస్తుంది, దేవుని నమ్ముకున్నవాడు ఇలా చేస్తున్నాడు. అయ్యయ్యో, ఎలా ఉన్నాం? పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. ఏ ఫలం చెప్పండి? పరిశుద్ధత అనే ఫలం. పాపం నుండి విమోచించాడు, నీతికి దాసులుగా చేశాడు. రోమిలకు రాసిన 6:18 వచ్చి 6:18 రోమిలకు రాసిన పత్రిక. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, అందుకు దేవునికి స్తోత్రం. ఏమ్మా తలలు పైకెత్తండి. పరిశుద్ధత అనే పదం పాలిస్తున్నామా? హోలీ ఫ్రూట్ అండి. పరిశుద్ధత అనే పరిశుద్ధత ఇలా చెప్పనా? దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలంటే, దేవుడు నిన్ను అభివృద్ధి చెందించాలంటే, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలంటే, నువ్వు ఉన్నతమైన శిఖరంలోకి ఎక్కాలంటే నీలో ఉండవలసింది పరిశుద్ధత. పాపాత్మురాలైన స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన శోధించమని. ఈమె పాపం చేస్తుంటే మేము చూసాం. అలానా? పాపం చేస్తుంటే చూసారా మీరు? అయ్యో, ఇలా అన్నాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసిన వాడిని రాళ్ళతో కొట్టి చంపాలి కదా. ఇలా అన్నాడు ప్రభు. అలాగనా? మీలో పాపము లేని వాడెవరో చెప్పండి, మొదట రాయి వేయాలి అన్నాడు. పాపము లేని వాడెవడు మీలో? మొదట రాయి వేయండి. ఏమ్మా, నేను పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పగలవా? మిమ్మల్ని అడిగి, అయ్యా చెప్పగలవా? పెద్దలు చెప్పగలరా? సేవకులు చెప్పగలరా? పరిచారకులు చెప్పగలరా? చెప్పేదే కూర్చున్న నీవు ప్రతి క్షణం నేను నువ్వు పరీక్షించుకోవాలి. పరిశుద్ధత అనే పుట్టాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, వాక్యమైన మనసు ఉంచండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి. మనకి వాగ్దానం ఉన్నాయి. ఏంటి వాగ్దానం? దేవుని భయముతో. ఏం భయం? చాలా మంది అంటారు, ఈడెందుకు ఎట తయారయ్యాడు, ఈ అమ్మాయి ఎందుకు ఎట తయారైంది, వాళ్ళు ఎందుకు ఎట తయారైపోయారు, అయ్యో లోకంలో కలిసిపోయారే, అన్ని జీవుల వల్ల జీవిస్తున్నారే, పాపంలో బ్రతుకుతున్నారే. ఏ భయం లేదు? చెప్పండి. దేవుని భయం లేదు. అబ్రహాము నువ్వు దేవునికి భయపడేవాడు. అబ్బా, ఇందువల్ల నాకు అర్థమవుతుంది. దేవునికి భయపడిన అబ్రహాం, దేవునికి భయపడిన ఇస్సాకు, దేవునికి భయపడిన యాకోబు, దేవునికి భయపడిన యేషు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే శ్రమ నింద అనుభవించడానికి ఇష్టపడ్డ మోసే ఎవరికి భయపడ్డాడు? దేవుని భయముతో. అమ్మా చెప్పండి, ఏ భయమో? ఈ రోజుల్లో లేదండి మనుషులకి. ఏంటి కూడా అట్లా తయారాడు, బయట తయారాడంటే వాడికేమి దేవుని భయమా, పెద్దల భయమా, తల్లిదండ్రుల భయమా? అందుకే అలా అయిపోయాడు. చెల్లి, తమ్ముడు, బాబు, ఆలోచన చేయి. భయం కలిగిన వ్యక్తిగా చూపించాలి. చాలా మంది అంటారు వాడికి రవ్వంతా కూడా భయం లేదు. ఏం లేదు చెప్పండి. భయం ఉంటే మోకరిస్తా, భయం ఉంటే బైబిల్ చదువుతా, భయం ఉంటే మందిరానికి వస్తా, భయం ఉంటే లోక విషయంలో, పాపం విషయంలో, దుర్మార్గత విషయంలో, చెడుకు విషయంలో, అపవిత్రత విషయంలో జాగ్రత్త కలిగిన వ్యక్తిగా ఉంటాం. దేవుని భయముతో చదవండి. ఇంకేమన్నా? దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను మనం ఫలించాలంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఏమన్నాడు అన్ని ఎపిసోడ్ రాసిన పత్రికలో మనం ఏం చూసాం? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి నొందాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. చాలా మంది అంటారు వాడిట్ అయిపోయాడు, వాళ్ళందరూ ఇంటే, వాళ్ళ కుటుంబం అంతా ఇట్ అయిపోయారు. వాళ్ళు అంతేనండి, వారు నమ్మినట్టు నటిస్తున్నారు, నమ్మినట్టు బ్రతుకుతున్నారు. వారు మార్పు లేని వాళ్ళు కాదు అంటున్నారు.
నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? ఎవరికి వారు చెప్పాలండి. నేనెలా ఉన్నా, నువ్వెలా ఉన్నా, ఎవరికి వారు పరిశీలించుకోవాలి. సహోదరులారా, మనకి వాగ్దానాలు ఉన్నాయి. మనకి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. మా పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని ఏనండి, పరిశుద్ధులు కావాలని ఎఫెసీ సంఘానికి రాసిన మాటనే ఏనండి పౌలు గారే రాశారు. అదే మాట కొరింథీ సంఘానికి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని కొరింథీ సంఘానికి కూడా రాస్తున్నాడు. పరిశుద్ధత అనే పదం, పరిశుద్ధతను ఏం చేసుకోవాలి చెప్పండి? సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడంటే పరిశుద్ధత రాదు. ఏమా స్వాత్రం 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 అంటే పరిశుద్ధత రాదు. లోపాన్ని గుర్తెరగాలి, బలహీనతను గుర్తెరగాలి, అవిధేయతను గుర్తెరగాలి, అయోగ్యతను గుర్తెరగాలి. దేవునికి విరోధమైనది ఏమైనా ఉందేమో నిన్ను నీవు పరీక్షించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. పరిశుద్ధతనే ఫలం. పిల్లలకి గమనించాలి. వాళ్ళని వీళ్ళని పర్లే, వాళ్ళని వీళ్ళని చూపనక్క నీ గురించి. నేను ప్రభు దగ్గర ప్రార్థించావా? ఏమా దేవా, నా లోపల నాకు తెలియచేయ, నా బలహీనత నాకు తెలియచేయ, నా విధేయత నాకు తెలియచేయ. ఏ విషయంలో ఎన్నుకోబడ్డా, తొట్టిల్లా పడిపోయా, జారిపోయా, మనుషుల ముందు నన్ను నేను పరిశుద్ధుడిగా, నమ్మకమైన వాడిగా కనుపరుచుకుంటున్నావా తండ్రి? లోపల నాకు తెలియచేయ, నా బలహీనత నాకు తెలియచేయ, నా విధేయత నాకు తెలియచేయ. నీకు అర్థమవుతాయి. ఈ లోపం ఉందయ్యా, ఈ బలహీనత ఉందయ్యా, ఈ అవిధేయత ఉందయ్యా, ఈ అయోగ్యత ఉందయ్యా, ఈ పాపము నాలో ఉంది. తీసివేయ, దాన్ని విసర్జించడానికి, అసహించుకోవడానికి, పాతి పెట్టడానికి నీ కృపను ప్రసాదింపచేయవా అని ఎలా చెప్పవా? ఇప్పుడు చూసిన ప్రార్థన ఏంటి? దీవించండి, కాపాడండి, ఆశీర్వదించండి. దీవించండి, కాపాడండి, ఆశీర్వదించండి. మమ్మల్ని కాపాడండి, మా యజమాన్ని కాపాడండి, మా పిల్లలు కాపాడండి, మా రాకపోకలు తోడుగా ఉండండి. ఒక సేవకుడి దగ్గరికి వచ్చి ఒక ఆమెలో అడిగిందంట. ఏమడిగిందంటే, మా ఆయన లైన్ మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేయండి అని చెప్పినాడు. సరే ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, లైన్ మీదకి వెళ్ళాడయ్యా, కాపాడండి ఆయన, రాకపోకలు తోడుగా ఉండు. ఆయన ఏ లైన్ మీదకి వెళ్ళాడు, ఏ పనికి వెళ్ళాడో నీ కృప అనుగ్రహించు, క్షేమంగా తిరిగి రావడానికి నీ కృప అనుగ్రహించని ఆమేనని చెప్పాడంట. ఆయన డౌట్ వచ్చి, లైన్ మీద కంటే ఏ లైన్ మీదకి వెళ్ళాడమ్మా అని అడిగాడంట. దొంగతనానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడంట? దొంగతనానికి వెళ్ళాడంట. చూశారండి, చూసారా? ఇలాంటి ప్రార్థనలు కూడా చేయించే వాళ్ళు ఉన్నారు. నాకేం తెలుసు. లైవ్ మీనింగ్ లైన్ అర్థమేంటి? అర్థమేంటి? అబ్రివేషన్ ఏంటండి? ఆలోచన సార్. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. తల్లి చెప్పు, ఏం చేసుకోవాలి? కడుగు కడుగు కడుగు. మావిడికి ఒక అలవాటు ఉంది. ఏమ్మా, బట్ట చినిగిపోయినా కానీ మురికి మాత్రం పోవాలి. బట్టకున్న చినిగిపోయిన పనే, కాలనుడిపోయినా, చెయ్యుడిపోయినా, ఈ బట్టకున్న గుండెలనుడిపోయినా మురికి పోకుండా పోదు. ఎన్ని సొక్కాలు అలా మురికించిందో. మురికి ఉంటే ఒప్పుకోదుగా, మురికి అంటే కుదరదండి. ఏంటమ్మా ఈ పని చేశారంటే పోవట్లేదంటే మురికి. ఎటు పోద్ది మురికి? చినిగిపోయినా ఏమవుతుంది చెప్పండి? చినిగిపోయినా ఎన్ని నష్టమో, ఎంత ఇబ్బందో, ఎన్ని కష్టాలో, ఎంత అనారోగ్యతో, ఎన్ని శ్రమలో, నెమ్మది లేక కృంగిపోతున్నా నీ అవిధేయత నీకు అర్థం కావట్లే, నీ లోపం నీకు అర్థం కావట్లే, నీ తప్పు నీకు అర్థం కావట్లే, నీలో దాగి ఉన్న పాపం నీకు అర్థం కావట్లే. అర్థం కావట్లే. రక్షించబడ్డానని చెప్పి పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్న వ్యక్తిగా ఉంటావా? సంఘములో అబద్ధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. భర్త ఉండగా, భార్య ఉండగా శరీర సంబంధమైన అపవిత్రత కలిగిన వారు ఉంటారనే సంగతిని సంఘాలకు పౌలు గారు చెప్తూ వచ్చారు. నీ స్థితి ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? నేను ఫలించాలి. ఎలా ఫలిస్తావు?
ఏ రీతిగా ఫలిస్తావు? పరిశుద్ధత అనే ఫలం. పరిశుద్ధత అనే ఫలం ఏమన్నాడు? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని చదువుకోలేదా? శరీరమునకు. ఏమా దేనికి చెప్పండి? శరీరాన్ని మళ్ళీ కడుక్కుంటున్నాం. ఈ శరీరానికి ఎన్ని సోకులో, ఈ శరీరానికి ఎన్ని నాకు తెలిసిన పాపం ఉన్నాయి. ఏమ్మా వినండి, ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళిందంట. వినండి, మేము కూడా కారులో ఉన్నాం. తిప్పారు గూగుల్లో చూసి తిప్పారు. అక్కడికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి వచ్చింది పాపం. ఎంత పొడవున్న జుట్టు. వినండి, 5,500 ఇచ్చి అంత జుట్టు కట్ చేసుకొని వచ్చి, అయ్యి బాబు ఏంటంటే ముందుకెలా కొన్ని వేసుకొని వెనక్కిలా వేసుకొని జడేసుకోవడానికి వెళ్ళలేక కనీసం ఒక లబ్బర్ బ్యాండ్ కూడా కొనుక్కోలేకపోతున్నారు. ఇంత పెద్దోళ్ళు దెయ్యాల మధ్యలో పోసుకుంటున్నారు. తప్పు అర్థం చేసుకోవాలి. 5,500 ఇచ్చి ఎంత పొడవున్న చుట్టూ అంత పొడవు చేసుకొని వచ్చానండి. ప్యాషన్ నీ ప్యాషన్ తగ్గబడా అని అనాలనిపిస్తుంది. మరి బాధపడతారు కదా. అర్థం కావట్లేదండి. డబ్బులు ఎవరు చెల్లి, ఎవరు తమ్ముడు, షావుకుని పిల్లలు, పెద్దల పిల్లలు, పరిచారకుల పిల్లలు, ఈ మేకప్ ఏంటి? ప్రభుని నమ్ముకున్నాను అంకుల్. నమ్ముకున్నావా? నీ మాటను బట్టి, నువ్వు పూసిన రంగులు బట్టి అర్థమవుతున్నావు నమ్మేవాళ్ళు. నీ వస్త్రాన్ని బట్టి అర్థమవుతుంది. ఆలోచన చేయాలి. ఎంత భయంకరమైన పరిస్థితి తయారైందండి. ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా రకరకాల పరిస్థితులు. శరీరమునకును, నేనేం చెప్పినా లేఖనం ఆధారం చేసుకుని చెప్తాను. శరీరమునకును, ఈ శరీరం ఎలాంటిది? దీన శరీరం. ఈ శరీరం ఎలాంటిది? మట్టి శరీరం. ఈ శరీరం ఎలాంటిది? క్షీణించిపోయేది. ఈ శరీరం ఎలాంటిది? పురుగులు పట్టేది. ఈ శరీరం ఎలాంటిది? మట్టి. ఇది దీన శరీరం. మహిమ గల శరీరంగా మారుస్తాడు. ఏదో పోటలా వీపు పూసుకోవడం తప్పు కాదు, కానీ నేను ఎక్కువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు వెళ్తుంటాను. ముసలోళ్ళు కూడా లిఫ్ట్కి వేస్తారండి. ఏం పోయి కాదు. రైల్వే స్టేషన్ లో కూడా ఇలా కడుక్కొని, ట్యాప్ దగ్గర ఇలా కడుక్కొని ఇలా రుద్దుతా ఉంటారు. అన్ని కోతుమూతుల్లాగానే ఉన్నాయి. ప్రభు నన్ను క్షమించాలి. ఏంటండి అంటే పాశ్చాత్య దేశాల సంస్కృతి మన కుటుంబాలలో తగలబడింది. నమ్మనవుత పనులే నమ్మిన మన కుటుంబాలు ఎలా ఉన్నాయండి? ఎలా ఉంటున్నాయి? ఏంటి పరిస్థితి? ఆత్మ సంబంధమైన అలంకరణ కావాలని ప్రభు చెప్పలేదా? ఆ మాటలో ఉంచండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి. వాక్యం మీద మనసు ఉంచుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వాక్యం మీద మనసు ఉంచండి. 4వ వచనం. సాధువైనట్టి మృదువైనట్టి చదువు కదా. అక్షయాలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. ఇలా చెప్పనా? పరిశుద్ధులుగా ఉండే వారి మోకాలు వేరు, ప్రార్థించే వారి మోకాలు, ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చే వారి మోకాలు, ప్రభు పాదాలు పట్టుకొని వారి లోపాన్ని గుర్తెరిగి, బలహీనతను గుర్తెరిగి ఒప్పుకొని ఇచ్చే వారి ముఖాలు వేరు. ముఖాలు తేజస్సుగా ఉంటాయి. ఏమున్నా ఏమీ లేకపోయినా, శరీరకంగా ఏ అనారోగ్యత ఉన్నా, ఏ బలహీనత ఉన్నా. దైవదాసులు చెప్పారు కదా, పాక్స్ గారు ఎలా ఉంటారు పాక్స్ గారు? ట్రైన్లో దిగిన వాళ్ళందరికంటే కూడా నవ్వుతూ ఉంటాడు చూసావా? ముఖం కలగా ఉంటుంది చూసావా? ఆ వ్యక్తి చూసారండి. డిఎల్ముడు అనే భక్తులు ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళారంట. మేము ఆయన కలవాలండి. ఆ రూమ్ వాళ్ళు ఎలా చెప్పారంట? రూమ్ నడుచుకుంటా ఇల్లు 200 రూములు ఉన్నాయి.
ఎక్కడైతే మూలుగులు వినపడతాయో, ఏడుపులు వినపడతాయో అక్కడ ఉంటాడు. ఆయనే డిఎల్ మోడీ గారు. బాధ వస్తే, సమస్య వస్తే, ఇబ్బంది వస్తే, అవసరం వస్తే, అనారోగ్యత వస్తే ఏడుస్తున్నావు. నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎప్పుడైనా ఏడ్చావా? నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎప్పుడైనా ఏడ్చావా? నీ పిల్లల రక్షణ కొరకు ఎప్పుడైనా ఏడ్చావా? నీ పిల్లల మారు మనస్సు కొరకు ఎప్పుడైనా ఏడ్చావా? ఒక తల్లి గారు ఇలా అంటుంది, నా భర్త చనిపోయాడు, చనిపోయినందుకు దిగులు లేదు కానీ మారు మనసు పొందకుండా చనిపోయాడు అన్న బాధ. నీకుందా తపన? నీకుందా వేదన? నీకుందా? ఎలుపటి అలంకారము అలంకారంగా ఉండక. ఇలాగ చెప్పాడండి, మృదువైనట్టునైనా సాధువైనట్టి గుణముకు అక్షలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఎలా చెప్తారు? పరిశుద్ధుల అలంకారం, పవిత్రుల అలంకారం, యథార్థుల అలంకారం, యోగ్యుల అలంకారం, నమ్మకస్తుల అలంకారం ప్రత్యేకంగా ఉంటుంది. దానియేలు గ్రంథంలో మనం చూడగలం, తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు రాజు పూజించి భోజనం తిన్న వారి ముఖాలు చిక్కిపోయాయి. ఒక పరిశుద్ధమైన జీవితంలో జీవించిన వ్యక్తి దానియేలు ముఖం తేజరిల్లిపోయింది. ఎలా ఉన్నావు? రండి ఇలా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం అన్నాడు. ఏమంటే చదువుతారా? ఏమంటే 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం. ప్రియులారా, మనకి వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణ చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త. ఆత్మకే కలిగింది ఆత్మరోగం, ఆత్మ జబ్బు, ఆత్మవ్యాధి, ఆత్మీయ చర్చ కొనుక్కోబడ్డాడు. శరీర శుద్ధి ఉంది. పైపైన శుద్ధికై ఎన్నో సబ్బులు ఉన్నాయి, హృదయ శుద్ధికై ఏ సబ్బును లేదే, ఏ కంపెనీ వారు చేయక ఉన్నారే, యేసు రక్తమే హృదయ శుద్ధి సబ్బు అని చెప్పాడు. శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషం. శరీరాన్ని కడుగుతున్నాం, ఆత్మను ఎలా కడగడం చెప్పండి అమ్మా. ఎలా కడగలం? దావీదు అన్నాడు, నా దోషము పోవునట్లు, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా, బాగుగా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి రక్షణానందము నాకు మరలా పుట్టించు. ఏం ఫలం ఫలించాలి చెప్పండి అమ్మా? పరిశుద్ధత అనే ఫలం. ఏ ఫలం చెప్పండి? పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. పరిశుద్ధత అనే ఫలము ఫలించాలి. ఎన్నటి పిల్లలు గమనించాలి. చూడండి, ఒక 2 మాటలు గుర్తు చేసి నేను వదిలిపెట్టడానికి ఇష్టపడతాను. చూడండి పిల్లలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం, 8, 9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు పూర్వమందు చీకటై ఉన్నారు. ఏమ్మా, పూర్వమంది ఎలా ఉన్నాం మనం? చీకటై ఉన్నాం. 5, 8, 9 ఎఫెసీయులకు రాసిన. పూర్వమంది ఎలా ఉన్నారు? చీకటి, తల్లపై గతలేదు. ఇలా చూడండి అమ్మా, పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నాం చెప్పండి? వెలుగా చీకట, వెలుగా చీకట. వినండి. ఒక వ్యక్తి అంట, అమ్మా, ఒక తల్లి గారు రాత్రి 12 గంటలుగా లేచి కూర్చుంటుందంట. అయ్యో అమ్మో అంటుంటుందంట. ఏంటమ్మా అని అంటే, వినండి, భర్త కూడా లేచి ఏంటి కంగారు పడుతున్నా అంటే, దెయ్యం కనపడుతుంది అని చెప్పి. ఏం కనపడుతుందంట? ఏంటి దెయ్యం? ఏంటి ఎట్ట కనపడుతుంది దెయ్యం? బట్టలు వేసుకుని ఎర్రగా, ముఖమంతా ఎర్రగా ఉంది అలా చెప్పారంట. వినండి పిల్లలు గమనించాలి. ఈ భర్తకేం అర్థం కాలేదంట. చావుపూడి దగ్గరికి వెళ్ళి, నా భార్యకి దెయ్యం కనపడుతుందండి, నిద్ర రావట్లేదు, ఆమె నిద్రపోవట్లేదు, నన్ను నిద్రపోవట్లేదు. 12 గంటల కల్లా దిక్కులు లేచి కూర్చుంది. అలా ఆయన చెప్పాడంట, లలిత జ్యువెలరీ యజమాని అంటే ఆయన. ఎవడంటే చెప్పండి? లలిత జ్యువెలరీ యజమాని
మళ్ళీ పట్టుతాడు. ఆ తెల్ల ముఖం వేసుకున్నవాడు ఏదన్నా లలిత జ్యువెలరీ తీసుకెళ్ళి ఏదన్నా ఒక వస్తువు కొనేయండి, వాడి ఫోటోలు చాలా ఉంటాయి, ఈడేమి కనబడ్డవాడని చెప్పండి అని చెప్పారట. ఆలోచన చేయాలి. ఏం చూస్తున్నారు? పూర్వమందు మీరేమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. ఇప్పుడేమైనారు? వెలుగై ఉన్నారు. చదువులేదారా? ఎలుగు ఫలం. అమ్మా, ఏ ఫలం అంట? ముందే ఫలం చూసాం, పరిశుద్ధత అనే ఫలం. ఇప్పుడే ఫలం ఎలుగు ఫలం. వెలుగు ఫలం. ఎలుగు ఫలం ఏంటి? సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం. అబ్బమ్మబ్బబ్బ, మా ఎలుగు ఫలంలో ఏం కనబడుతుంది చెప్పండి? మంచితనం. చెప్పండి అమ్మా, ఏంటి? మంచి. చచ్చిపోయినప్పుడు ఎవరినైనా ఏమంటారు? అయ్యో చనిపోయాడే అంటారు. పక్కకు వచ్చి ఏమంటారు? వాడికి ఏమన్నం పెట్టారా? వారి అత్త అన్నం పెట్టిందా? కోడలు అన్నం పెట్టిందా? కొడుకు అన్నం చక్కగా చూసారా? అందుకే తెచ్చిపోయాడు. వాస్తవమైంది సార్. మీరు అనుకుంటే బతికించగలరు, చంపగలరు కదా, మీ చేతిలో ఉంది కాదు. ఉందా? చెప్పండి. ఇలాంటి భార్య మాట వినని వాళ్ళు ఎవరో చేస్తానని చెప్పాడంట ఆయన. అందరూ ఎత్తాడంట, ఒకడు ఎత్తలేదు. రే ఇన్ని పిలవండిరా, ఇన్ని గోల్డ్ మెడల్ వేయండి, ఇది బంగారు వేయండి, బహుమతి వేయండి, కప్పు వేయండి అని చెప్పి ముందు పిలిచి ఇలా అడిగారంట. ఏంట్రా నువ్వు చేయకపోవడానికి కారణం ఏంటంటే, నా భార్యను అడుగుదామని అలా ఉన్నాను. అంటే నువ్వు కూడా అదే కేటగిరీకి చెందిన వాడివా? ఫోన్ ఎంగేజ్ వచ్చింది, చెయ్యమంటావా లేదని అడగాలని ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదంట, అందుకు చెయ్యలేదంట. చూసారంటే అంత రాజ్యం మీదేనా? నిజమిదే. సంఘాలలో మీరే, కుటుంబాలలో మీరే, మమ్మల్ని మీరే. చెప్పండి. మంచికి రోజుల్లో మంచి దానం. ఇంకేమన్నా చెప్పండి? నీతి, సత్యం. బా ఏమ్మా, మంచిదనం ఉందా? నీతి ఉందా? సత్యం ఉందా? ఏ ఫలములో భాగాలు ఇవి? ఎలుగు ఫలం. చెప్పండి అమ్మా, ఎలుగు ఫలం. ఎలుగు ఫలం. ఎలుగు ఫలం. ఎలుగు ఫలం ఫలించాం. మంచిదనం ఉందా? ఎంతవరకు అని చూసానన్నా? ఎంతవరకు సహించమంటావు? అందుకే తలకాయ బాగా కొట్టే, అందుకే చేపత కొట్టా, అందుకే పొరకత కొట్టా. వినండి వినండి, చాలా ఇళ్లలో ఉండే వస్తువులన్నీ లొట్టులు పడి ఉంటాయి. ఎందుకు చెప్పండి? ఎస్టేషన్ చేసుకుంటారు అటు ఇటు. ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తాము. మంచితనం కలిగి ఉండాలి, నీతియు సత్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇలా గమనించాలి. నీతి ఉండాలి, నీతిమంతురాలిగా ఉండాలి. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళద్దు. ఆయన సత్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మించిన మంచివారి ప్రపంచంలో ఎవరు? ఆయన అడుగు జాడలు నడిస్తే మంచివారిగా పిలువబడతాం, నీతిమంతులుగా పిలువబడతాం, సత్యమును గ్రహించి సత్యంలోకి నడిచే వారిగా ఉంటాం. 2 ఫలాల గురించి చెప్పాను. 3వ ఫలం అలా చదివించి నేను వదిలిపెడతాను. చూడండి, ఇప్పుడు లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. ఫలము కాదు, ఫలములు ఫలించాలి. ఏ ఫలం ఇది? మారు మనసు తగిన ఫలం. అమ్మా, తీగంటే ఎవరు? మనమే. ద్రాక్షావళి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘం అనే ద్రాక్ష తోటలో పరిశుద్ధత అనే ఫలం, ఎలుగు ఫలం, మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. మారు మనసు పొందేగా ఏ ఫలం చెప్పండి? మారు మనసు తగిన ఫలం. తలలో చండి కళ్ళు ప్రారంభించేద్దాం. తిరిగి దేవుని సేవకుల సమయం. ఎవరు కళ్ళు తెరిచి చూడు దయచేసి ప్లీజ్. ప్రభు పాదాలు పట్టుకున్నాను. నిజమేనైనా నేను ఫలించలేకపోతున్నా, పరిశుద్ధత అనే ఫలమును ఫలించలేకపోతున్నా, ఎలుగు ఫలం ఫలించలేకపోతున్నా, నాయనా మారుమూడు తగిన ఫలములు ఫలించకపోతే గొడ్డలు చెట్టు వేరున ఉంచబడింది. మంచి ఫలములు ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. వేదన, దుఃఖము, బాధ నెట్లో పడుతుంది. ఎవరు నేను తప్పించలేరు, ఎవరు నేను విడిపించ
రక్షించలేదు, ఎవరినైనా రక్షించలేదు. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. ప్రభు సాయాన్ని కోరుతావా? పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటావా? క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధిలో ఉండాలి.